నిర్మాతలకు ఎంతవరకు మేలు చేస్తాయి? నిర్మాతలు కాదమ్మా, అది మీరు ఛాంబర్ అనేది 4 క్రాఫ్ట్ల సంయుక్తంగా వాళ్ళ దీని గురించి చూసే జనరల్ బాడీ. నలుగురు ఒప్పుకుంటేనే అవుతుందమ్మా. ఇప్పుడు స్టూడియో వాళ్ళే తక్కువ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు నలుగురు కనుక్కుంటేనే జరుగుతుంది ఏదైనా. ఇప్పుడు పవర్ ఉంది, పవర్ గురించి ఎగ్జిబిటర్స్ అడుగుతారు. అలా డిఫరెంట్ ఇది. అది అందరూ కలిస్తే సమిష్టిగా జరుగుద్ది. మంచి నలుగురికి ఏం మంచి జరగాలో అది జరుగుతుంది. అలాగే సార్, ఇందులో అంటే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ 4 ఛాంబర్స్ ఇవన్నీ ఉంటాయో, 4 సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత ఓన్లీ ఆ టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది, దాని తర్వాత పెద్దగా పట్టించుకోరు, మేము ఏదైనా చెప్పినా కూడా అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు అని చెప్పేసి 200% అమ్మా. అదే ఎందుకు యాక్టివ్గా ఉంటుంది, ఇప్పుడు 2 గ్రూపులు అవుతాయి కదా, మీరు రండి అని మీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయం తీసుకోండి అమ్మా, రాజకీయంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎలా ప్రజలతో ఉంటారు కదా, అక్కడైతే ఏదో వస్తుందని డబ్బులు ఇస్తారు, అయిపోయినాక పట్టించుకుంటారా? సమస్యని పట్టించుకుంటారు, మీ రియల్ సమస్యని. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ కాదు, ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి చాలామందికి. అది వెల్ఫేర్ అసోసియేషన్ కాదు, అంత డబ్బు లేదు. ఇట్ ఈస్ ఓన్లీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఛాంబర్ రన్ చేసే, ఇప్పుడు ఛాంబర్ దగ్గర నాకు తెలిసి ఇప్పుడు 5.5 or 6 crores ఉంది. దట్ ఈస్ ద అమౌంట్ విచ్ ఈస్ అక్యుములేట్ కలెక్ట్ చేసిన దీనికోసం. అది ఇన్సూరెన్స్ చేయడానికి లేదు, దేనికి చాలదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంది, ఇన్సూర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వెల్ఫేర్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ట్రేడ్ బాడీ. ఎక్కడ ఇది లేదు. మీరు తీసుకోండి, ఎనీ కామర్స్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళండి, ఎనీ బిజినెస్లో వాళ్ళు ట్రేడే మాట్లాడతారు. నీకు ఎలా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ట్రైనింగ్ అవి మాట్లాడతారు తప్పితే నాకు బెనిఫిట్స్ నాకు కావట్లేదు, మీ సమస్యలు, మీరు రూల్స్ ఛాంబర్ రాస్తుంది, అగ్రిమెంట్ అవ్వండి. ఎగ్జిబిటర్స్ అంటారు మాకు ప్రొడ్యూసర్లు ఇవ్వలేదు అంటారు, వీళ్ళు అంటారు మాకు ఇది లేదు మేము ఇవ్వలేదు అంటారు. ఆ రోజు కొనుక్కునేటప్పుడు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటే ఆ తగాది తీసుకొచ్చి ఛాంబర్లో పెడతారు. అది ఎంతవరకు బాధ్యత? అగ్రిమెంట్ లేనిది మేమేం చేయగలం? వాళ్ళ ఆ రోజు అవసరం కోసం సినిమా రిలీజ్కి ఏం పాటించుకోకుండా ఏం తీసుకొని వెళ్ళిపోతారు. మేము ఎన్ఆర్ఐ అన్నాం అనుకుంటారు, లేదు మేము నాన్ రికవరబుల్ అనుకున్నామండి, రికవరబుల్ అనుకున్నాం అంటారు. ఇదే ఇష్యూస్. మీరు క్లియర్గా ఉండి అగ్రిమెంట్స్ అన్నీ పక్కా చేస్తే అసలు ఇష్యూసే లేవు. మీరు ఏవి చేయకుండా, ఏది అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమా తీసుకొని, మీరు ఏ సినిమా తీసినా ఆడాలంటే ఎలా కుదురుద్ది? కుదరదు కదా. మీరు చేసుకోవాలి. మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు క్లియర్గా ఉంటుంది, మీరు ఎంతమంది పెట్టుకొని చేయాలి, ఇదే రేట్ అని. వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, లేకపోతే అంత లేదండి ఇది అంటే వాళ్ళు నమ్మేసి ఇస్తారు. అది అది చూడటానికి గవర్నింగ్ బాడీ కాదు కదా. ఇప్పుడు మనని కూడా ప్రజల్ని ఎంతోమందిని మోసం చేస్తున్నారు, ఇది ఆ కాల్స్ ఈ కాల్స్ అని చెప్పి. మరి ప్రభుత్వాన్ని నిలయేస్తామా మనం? మన డబ్బులు మనం జాగ్రత్తగా ఉండాలి. పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, వస్తే వస్తుంది లేకపోతే రాదు. ఇది కూడా అంతే. మనం ఏంటి ఇప్పుడు అడిగేది ఏంటి, వీళ్ళ స్లోగను మన బాడీని ఇది చేసుకోవాలి. ఇప్పుడు గ్లోబల్ హెడ్ అవుతుంది, మనం ఎఫిషియన్సీ పెంచుకోవాలి, టెక్నాలజీ పెంచుకోవాలి. తర్వాత ఇప్పుడు రకరకాల వెన్యూస్ వస్తున్నాయి, మనం కొత్తగా ఎలా వెళ్ళాలి వాటిని ఎడ్యుకేట్ చేసుకోవాలి. చాలామంది కొత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, తెలియక ఏదో వచ్చి ఒక రంగుల వల మెరుస్తూ ఉంటుంది, మెరుగు పురుగులు వచ్చినట్టు వస్తాం, సినిమా తీస్తాం, ఖాళీ వెళ్ళిపోతాం, లేకపోతే మసి అయిపోయి వెళ్ళిపోతాం, ఏదో 1-2 తప్పుకొని వెళ్తాం. వాళ్ళే సక్సెస్ఫుల్ నిర్మాతలు, మిగతా వాళ్ళు ఖాళీ అడబడి అంబో అంటూ ఉంటాం. ఇది సిన్సియర్గా తీస్తే ఇదమ్మా. అది ఏదో వాళ్ళు చేయలేదు వీళ్ళు పలకరించలేదు అంటే ఎందుకు పలకరిస్తారు? గొంతెమ్మ కోరిక. ఇప్పుడు మీరు తప్పులు చేసి వచ్చి వాళ్ళని చేయమంటే వాళ్ళు సమన్వయపరిచేదానికి దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళ మనుషులు ఉంటారు, వీళ్ళు మనుషులు ఉంటారు, కూర్చుంటారు, ఆడ కాగితాలను బట్టి చెప్తారు. లేదంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇది ఓన్లీ ఖర్చు లేకుండా చేయటానికి కోసం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్సూరెన్స్ ఛాంబర్ ప్రయత్నం చేస్తుంది. 2 ప్రభుత్వాల్లో కానీ ఎక్కడికన్నా రిప్రజెంటేషన్. అంతే తప్పితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్. ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి చేయించమంటే ఎంతమంది కొత్తగా వచ్చే వాళ్ళని తీసుకొని చెప్తారు, మాకు అన్నీ తెలుసండి, మీకు అవన్నీ చెప్పక్కర్లేదండి, మాకు అన్నీ తెలుసండి అంటారు. డబ్బంతా డిపాజిట్ చేసామండి అంటారు, మాకు తెలుసండి అడిగితే. కరెక్ట్గా పెట్టిన డబ్బు ఒక షెడ్యూల్కి అయిపోద్ది, తర్వాత లంబో ఇక ఏం చెప్తారు?